శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి అందరూ? మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో అయితే మన ఇంట్లో విగ్రహాలకు ఎలా ప్రాణప్రతిష్ఠ చేయాలో చూపిస్తాను. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరికి ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకొని పూజించాలని, వాటికి చక్కగా అభిషేకం, అలంకరణ చేసుకోవాలని ఆశ అయితే ఉంటుంది. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే, మీ ఇంట్లో అంటు మైల తగలకుండా పూజ గది వేరుగా ఉన్నట్లయితే మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో 6 నుండి 8 ఇంచుల ఎత్తులో ఉన్న విగ్రహాలను పెట్టుకొని ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పూజించాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఇంటి యజమాని బ్రొటనవేలంతా విగ్రహాన్ని తెచ్చుకొని చక్కగా పూజించుకోవచ్చు. మనం మన తల్లి గర్భంలో నుండి వచ్చిన 11 రోజులకు చాటలో పడుకోబెట్టి పురుడు ఎలా నిర్వహిస్తారో అలాగే గుడిలో కానీ ఇంట్లో కానీ విగ్రహాలు ప్రతిష్ఠించుకునే ముందు కొన్ని పద్ధతులైతే పాటించాల్సి ఉంటుంది. మనం గుడిలో ప్రతిష్ఠించే విగ్రహాలకు స్థిర ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. అంటే యంత్రాలు పెట్టి విగ్రహాలు కదలకుండా ప్రతిష్టాపన చేస్తారు. అలాగే గుళ్ళో ఉన్న ఉత్సవమూర్తి విగ్రహాలకు, మన ఇంట్లో విగ్రహాలకు చర ప్రతిష్ఠ నిర్వహిస్తారు. అంటే విగ్రహాలను మనం ఎప్పుడైనా కదపవచ్చు, మళ్ళీ యథాస్థానంలో యథావిధిగా పెట్టవచ్చు. ఇప్పుడు చరప్రతిష్ఠ చేసుకునే ముందు విగ్రహాలకు 5 పద్ధతులు అయితే పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 5 పద్ధతులను కుదిరితే 5 రోజులు నిర్వహించాలి, లేదా 3 రోజులు, అంటే మొదటి 2 రోజులు 2 పద్ధతులు, 3వ రోజు మిగతా 3 పద్ధతులు నిర్వహించాలి. 3 రోజులు కుదరని వారు ఒక్కరోజైనా సరే ప్రతి పద్ధతిని 2 గంటల చొప్పున నిర్వహించాలి. మొదటి పద్ధతి జలాదివాసం. ముందుగా మీరు తీసుకున్న విగ్రహాన్ని చక్కగా పాలతో అభిషేకించి మంచినీటితో శుభ్రపరచాలి. తర్వాత మీ విగ్రహం సైజు పట్టి శుభ్రమైన పాత్ర తీసుకొని అందులో ఆ విగ్రహాన్ని ఉంచి ఆ విగ్రహం అంతా మునిగేంత వరకు శుభ్రమైన నీటిని, గంగాజలాన్ని, పసుపు కుంకుమలతో వేసి కొబ్బరికాయ కొట్టి మంగళహారతులు ఇచ్చి ఒక శుభ్రమైన వస్త్రాన్ని ఆ పాత్రపై కప్పి ఉంచాలి. ఇలా ఒక రాత్రంతా ఉంచాక మళ్ళీ 2వ రోజు ఉదయం మీరు ఏ దేవుడి ప్రతిమను ప్రతిష్ఠించుకుంటున్నారో ఆ దేవుని సుప్రభాతం చదువుకొని శుద్ధమైన జలంతో అభిషేకించుకోవాలి. ఇక 2వ పద్ధతి ధాన్యాదివాసం. వడ్లను లేదా బియ్యాన్ని తీసుకొని విగ్రహాన్ని పాత్రలో ఉంచి విగ్రహం మొత్తం మునిగేంత వరకు ధాన్యం పోసి యథావిధిగా నైవేద్యంగా ఏదైనా పండు పెట్టి మంగళహారతులు ఇచ్చి వస్త్రాన్ని కప్పి ఉంచాలి. ఈ విధంగా ఒక రాత్రి అంతా ఉంచాక మళ్ళీ తెల్లవారుజామున సుప్రభాత సేవ చేసి శుద్ధమైన జలంతో అభిషేకించాలి. ఇక 3వ పద్ధతి క్షీరాదివాసం. అంటే విగ్రహాన్ని ఒక పాత్రలో పెట్టి విగ్రహం మునిగేంత వరకు ఆవు పాలు పోసి నైవేద్యంగా ఏదైనా పండు పెట్టి మంగళహారతులు ఇచ్చి వస్త్రంతో కప్పి ఉంచాలి. ఇలా ఒక రాత్రంతా ఉంచాక మళ్ళీ సుప్రభాత సేవ చేసి శుద్ధమైన జలంతో అలంకరించుకోవాలి. ఇక 4వ పద్ధతి పుష్పాదివాసం. ఇప్పుడు విగ్రహాన్ని పాత్రలో పెట్టి పుష్పాలను విగ్రహం అంతా మునిగే వరకు వేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూలకు కాడలు ఉండకూడదు. మళ్ళీ యథావిధిగా నైవేద్యంగా ఏదైనా పండు పెట్టి మంగళహారతులు ఇచ్చి ఒక వస్త్రంతో కప్పి ఉంచాలి. ఇలా ఒక రాత్రంతా ఉంచాక తెల్లవారుజామున మళ్ళీ సుప్రభాత సేవ చేసి శుద్ధమైన జలంతో అభిషేకించాలి. ఇక 5వ పద్ధతి శయనాదివాసం. ఇప్పుడు ఒక మంచి వస్త్రం తీసుకొని దాన్ని ఒక మడతలో పెట్టి దానిపై విగ్రహాలను ఉంచి పండ్లతో పూలతో నింపేసి మంగళహారతులు ఇచ్చి ఒక వస్త్రాన్ని కప్పి ఉంచాలి. ఇక్కడ మీకు ఏదైనా జోలపాట వస్తే పాడవచ్చు. ఇక 6వ రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ చేసి
శుద్ధమైన జలంతో అభిషేకించి మీరు ప్రతిష్ఠించుకునే స్థలంలో షట్కోణం వేసి దానిపై ఒక పీట పెట్టి విగ్రహాన్ని వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం లేని సమయంలో చక్కగా ప్రతిష్ఠించుకోవాలి. ఇలా ప్రతిష్ఠించాక మొట్టమొదటిగా స్వామివారిని అద్దంలో చూపించి మనం దర్శించుకొని పంచామృతాలతో అభిషేకించి మొట్టమొదటి నైవేద్యంగా పరమాన్నం చేసి నివేదించాలి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.